హలో అండి. మటన్ కర్రీ చేయడానికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. ముక్క గట్టిగా ఉంటుంది అనుకుంటాం కదా! అలా ఏం కాదండి. నేను చూపించే విధంగా చేశారంటే చికెన్ కర్రీ చేసినంత ఈజీగా మటన్ కర్రీ చేసేయొచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఒక టమాటా ముక్కలు వేసుకొని మంచిగా మగ్గించుకొని, కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని బాగా కలిపి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసుకొని మసాలా అంతా మటన్‌కి పట్టేలాగా బాగా మగ్గించుకోవాలి. మటన్ మంచిగా మగ్గి కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1.5 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 7-8 విజిల్స్ పెట్టుకుంటే ముక్క సాఫ్ట్‌గా ఉడికిపోయి థిక్ గ్రేవీతో మటన్ కర్రీ రెడీ. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.